అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి పరీక్షల్లో మార్కులు వేసే పద్ధతి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అంతా డిజిటల్. మరి ఈ కొత్త టాబ్లెట్ అప్లికేషన్ మన పనిని ఎంత సులువుగా మారుస్తుందో, చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా ఎలా కాపాడుతుందో స్టెప్ బై స్టెప్ వివరంగా చూసేద్దాం. మొత్తం ప్రాసెస్ని మనం 6 సింపుల్ సెక్షన్లుగా చూద్దాం. ఫస్ట్, యాప్లోకి ఎలా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్సర్ షీట్లను సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, అసలు మార్కులు ఎలా ఎంటర్ చేయాలి, ఆ ఎంట్రీని మళ్ళీ ఎలా వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి, ఫైనల్గా ఎలా సబ్మిట్ చేయాలో చూసి కొన్ని ముఖ్యమైన పాయింట్స్తో ముగిద్దాం. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అన్నమాట. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే లాగిన్ అవ్వడం. సిస్టంలోకి మనం కరెక్ట్గా ఎంటర్ అవ్వాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. యాప్లోకి వెళ్లడం నిజంగా చాలా సింపుల్. మన దగ్గరున్న టాబ్లెట్లో లీప్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత మనకు ఇచ్చిన యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. అక్కడ ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. ఫైనల్గా లాగిన్ బటన్ నొక్కగానే మన డీటెయిల్స్తో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంతే. ఓకే, లాగిన్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మార్కులు ఎంటర్ చేసే ముందు మన చేతిలో ఉన్న ఆన్సర్ షీట్ బండిల్స్ని డిజిటల్ సిస్టమ్కి పరిచయం చేయాలి. ఈ ప్రాసెస్నే మ్యాపింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల ఒక్క ఆన్సర్ షీట్ కూడా మిస్ అవ్వకుండా పక్కగా లెక్క ఉంటుంది. ఈ మ్యాపింగ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్న కంట్రోల్ బండిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ని స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆ బండిల్లో ఉన్న ఒక్కో ఆన్సర్ షీట్ని వరుసగా స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ అయ్యాక చీఫ్ ఎగ్జామినర్ మరియు అసిస్టెంట్ ఎగ్జామినర్ నంబర్లను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. అంతే, మ్యాపింగ్ పూర్తయినట్టే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. స్కానింగ్ అంతా పూర్తయ్యాక యాప్ డాష్బోర్డ్లో ఒక కౌంట్ కనిపిస్తుంది. ఆ నంబర్ మన చేతిలో ఉన్న బండిల్లోని ఆన్సర్ షీట్ల నంబర్తో కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఉదాహరణకు, బండిల్లో 20 షీట్లు ఉంటే స్క్రీన్ మీద కూడా 20/20 అని కనిపించాలి. ఇది మ్యాచ్ అయితేనే మనం ముందుకు వెళ్ళాలి, లేదంటే అక్కడే ఆగి చెక్ చేసుకోవాలి. సరే, మ్యాపింగ్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇక మనం అసలు పనిలోకి దిగుతున్నాం. అదే మార్క్స్ ఎంట్రీ. ప్రతి విద్యార్థికి సంబంధించిన మార్కులను చాలా జాగ్రత్తగా, కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మార్క్స్ ఎంట్రీ మొదలుపెట్టాలంటే సింపుల్గా ఒక ఆన్సర్ షీట్ తీసుకుని దాని బార్కోడ్ని స్కాన్ చేయాలి. వెంటనే స్క్రీన్ మీద మార్కులు వేయడానికి ఒక గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన పని స్టార్ట్ అవుతుంది. ఈ గ్రిడ్ వాడటం చాలా తేలిక. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, విద్యార్థి సమాధానం రాసిన ప్రశ్నకు మనం స్క్రీన్ మీద ఉన్న కీప్యాడ్తో మార్కులు ఎంటర్ చేస్తాం. అలా చేయగానే ఆ క్వెశ్చన్ బాక్స్ పసుపు రంగులోకి మారిపోతుంది. రెండోది, ఒకవేళ విద్యార్థి ఆ ప్రశ్నను అటెంప్ట్ చెయ్యకపోతే అప్పుడు దానికి NA అంటే నాట్ అటెంప్టెడ్ అని సెలెక్ట్ చేయాలి. సింపుల్ రోల్ ఏంటంటే ఏ బాక్స్ని ఖాళీగా వదిలేయకూడదు. మార్కులు వేయాలి లేదా NA పెట్టాలి. సరే, ఒకవేళ 3.5 లాంటి పాయింట్స్ ఉన్న మార్కులు వేయాల్సి వస్తే ఎలా? చాలా సింపుల్. దానికి 2 స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ఆ ప్రశ్న బాక్స్ని సెలెక్ట్ చేసి 3 అని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ అదే బాక్స్ని సెలెక్ట్ చేసి ఈసారి కీప్యాడ్లో ఉన్న 0.5 బటన్ని మొక్కాలి. అంతే, 3.5 మార్కులు ఎంటర్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, చాయిస్ ఉన్న 2 ప్రశ్నలకి ఒక విద్యార్థి సమాధానం రాస్తే అప్పుడేం చేయాలి? ఏ మార్కులు తీసుకోవాలి? ఈ యాప్ ఎంత స్మార్ట్గా దీన్ని హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, సిస్టమ్ ఎంత తెలివిగా పనిచేస్తుందో. ఉదాహరణకి 8A ప్రశ్నకి 8 మార్కులు వచ్చాయి. చాయిస్లో ఉన్న 8B ప్రశ్నకి 6 మార్కులు వచ్చాయి. ఇప్పుడు యాప్ ఏం చేస్తుందంటే, ఆటోమేటిక్గా ఆ రెండిట్లో ఏది ఎక్కువ స్కోరు అంటే 8 మార్కులనే ఫైనల్గా తీసుకుంటుంది. సెలెక్ట్ అయిన ఆన్సర్ ఇలా గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. రెండోదాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. మన పని చాలా సులువైపోతుంది. మార్కులన్నీ ఎంటర్ చేసేశాం. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన, చాలా ముఖ్యమైన స్టేజ్కొచ్చాం. అదే వెరిఫికేషన్ మరియు కన్ఫర్మేషన్. ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు అన్నీ 100% కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోటానికి ఇదే మనకున్న చివరి అవకాశం. ఈ వెరిఫికేషన్లో మొదటి రూల్ ఏంటంటే, యాప్ ఆటోమేటిక్గా లెక్కించిన గ్రాండ్ టోటల్ మార్కులు మనం ఆన్సర్ షీట్ మీద వేసిన గ్రాండ్ టోటల్తో ఖచ్చితంగా పాయింట్తో సహా మ్యాచ్ అవ్వాలి. ఈ డబుల్ చెక్ సిస్టమ్ చాలా ముఖ్యం. ఎందుకంటే మాన్యువల్గా టోటల్ చేసేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశముంది.
వాటిని ఇది పట్టుకుంటుంది. దీనివల్ల ఏ విద్యార్థికి అన్యాయం జరగదు. మరి ఆ టోటల్స్ మ్యాచ్ అవ్వకపోతే? అప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళకూడదు. వెంటనే అక్కడే ఆగి తప్పు ఎక్కడ జరిగిందో వెతకాలి. మనం డిజిటల్ ఎంట్రీలో తప్పు చేశామా, లేక ఆన్సర్ షీట్ మీద టోటల్ చేయడంలో తప్పు జరిగిందా? దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇది తప్పనిసరి. ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి కన్ఫర్మ్ బటన్ నొక్కాక మార్కులను మళ్లీ ఎడిట్ చేయడం, మార్చడం అస్సలు కుదరదు. అది ఫైనల్. అందుకే ఆ బటన్ నొక్కే ముందు 1-2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఓకే, వెరిఫికేషన్, కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇక ఒక ఆన్సర్ షీట్ ప్రాసెస్ను పూర్తిగా క్లోజ్ చేయడానికి చివరిగా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ ఫైనల్ స్టెప్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ముందుగా కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ నొక్కాలి. తరువాత ఆన్సర్ షీట్ మీదున్న పార్ట్ 2ని స్కాన్ చెయ్యాలి. ఆ తరువాత ఆ షీట్ సీరియల్ నంబర్ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కాలి. అంతే, ఒక ఆన్సర్ షీట్ పని విజయవంతంగా పూర్తయి సిస్టంలోకి అప్లోడ్ అయిపోతుంది. ఇక ముగింపు దశకొచ్చాం. ఈ మొత్తం ప్రాసెస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరగాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి, మన మెయిన్ డాష్బోర్డ్లో ఏ బండిల్లో ఎన్ని పేపర్లు పూర్తయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ప్రతి క్వెషన్ బాక్స్లో మార్కులుగాని, ఎన్ఏ గాని ఏదో ఒకటి ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇంకో మంచి విషయమేంటంటే ఒకేసారి వేర్వేరు బండిల్స్ని కూడా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పని అయిపోగానే సెక్యూరిటీ కోసం యాప్ నుండి తప్పకుండా లాగౌట్ చేయాలి. చూశారుగా, ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ మార్కులు వేసే పద్ధతిలో ఖచ్చితత్వాన్ని, భద్రతను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. ఇది మూల్యాంకన ప్రక్రియలో ఒక పెద్ద ముందడుగు. కాని ఇది ఆరంభం మాత్రమే. మరి ఈ టెక్నాలజీ ఇంకా ముందుకు వెళుతూ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ ప్రాసెస్ను ఇంకా మెరుగుపరచడంలో నెక్స్ట్ పెద్ద మార్పు ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి.